రాజకీయాల్లో వాడుతున్న భాష మీద, దట్టు చట్టసభల్లో వినిపిస్తున్న పదాలు, ఎక్స్ప్రెషన్స్ మీద జనం ఘోష పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ భాష ఎందుకింత దిగజారుతోంది? జనంలో ఘోష ఎందుకు పెరుగుతోంది? మన దెబ్బకి అసెంబ్లీ లైవ్లు కూడా జనం చూడలేని పరిస్థితులు వస్తున్నాయా అనే ఆందోళన ఇప్పుడు కనపడుతూ ఉంది. దిగజారిపోతున్న పొలిటికల్ స్టాండర్డ్స్కి ఈ భాష అనేది ఒక ఎగ్జాంపుల్ అవుతుందా? నేను ఓన్లీ తెలంగాణ గురించి మాత్రమే చెప్పట్లా, ఏపీ కూడా తక్కువేం కాదు. మన లీడర్లు ఎలాంటి పదాలు వాడారో, అసలు ఇలాంటి పరిణామాలకు కారణం ఏంటో ఒక్కసారి చూద్దామా డీటెయిల్గా? బాధ్యతాయుతమైన భాష మా నుంచి ఆశించండి. మేము అధికారం వచ్చిందని విర్రవీగము. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండు పరిణామాలు సాధారణ ప్రజానీకంలో తీవ్రంగా చర్చనీయమవడం కనపడతా ఉంది. ఒకటి, స్పీకర్ చేసిన కామెంట్. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. చూశారు కదా, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ ప్రకటించడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామం. సభాధ్యక్షుడిగా స్పీకర్ అన్ని పక్షాలని సమానంగా చూడాలని, రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని కదా రాజ్యాంగం చెప్తూ ఉంది. మైకులు కట్ చేసే సాంప్రదాయం ముందు నుంచి ఉండుండొచ్చు, కాకపోతే స్పీకర్ నేరుగా బాహాటంగా ఇలా ప్రకటించడం మీదే ఆశ్చర్యము, షాకింగు, అన్నిటికీ మించి ఇలా అయిపోయింది ఏంటి రాజకీయం అనిపించే సిచ్యువేషన్ ఇప్పుడు. ఆ తర్వాత నీటిపారుదల రంగానికి సంబంధించి చర్చలో ముఖ్యమంత్రి వాడిన ఒక పదం ఉలిక్కిపడేలాగా చేసింది సాధారణ ప్రజల్ని. చూసారుగా, బడువే అనే పదం వాడారు. హిందీలో బడువే అంటే ఇంగ్లీష్లో పింప్ అని, తెలుగులో చెప్పాలంటే ఐఎమ్ సారీ టు సే దిస్, కార్పుడు గాళ్ళు అని అర్థం. ముఖ్యమంత్రి ఇలాంటి పదం వాడతారు సభలో అని అసలు ఊహకైనా అంత సాధారణంగా అయితే, కానీ రాజకీయం అనేది పర్సనల్ గ్రెడ్జ్కి సంబంధించిన విషయము. ఏదో రకంగా ఎదుటి వాళ్ళని డిరాగేటరీగా మాట్లాడాలి, అవమానించాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పదాలు వస్తాయా అని అనిపిస్తూ ఉంది. దీని మీద అంతే ఘాటుగా విపక్షం రియాక్ట్ అవడం కూడా కనపడతా ఉంది. అందరి హక్కులకు కస్టోడియన్ లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా, ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. చూసారుగా కేటీఆర్ కౌంటర్. ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు ఎందుకు ఇలా అంటే, రాజకీయం అనేది వ్యక్తిగత పెనుగులాట అయిపోయింది. విలువలు, సంప్రదాయాలు, లేదంటే ఏదో సినిమాలో చెప్పినట్టు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని, సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాము, ఏం చూపిస్తున్నాము అనేదంతా వదిలేసాం. మనం పర్సనల్ గా ఎదుటోని డామినేట్ చేసామా లేదా, ఎజెండాని మనకు అనుకూలంగా మలుచుకున్నామా లేదా, సబ్జెక్ట్స్ అంత కలిపైనా పర్వాలా, కానీ మనం బూతులు తిట్టో, చెప్పరాని మాటలు అనేసో ఎదుటి వాళ్ళని కించపరిచేసి సాటిస్ఫై అయిపోయామా లేదా అనేదే ప్రధాన ఎజెండా అయిపోయినట్టుగా ఉంది. ఇది తెలంగాణలో వర్తమాన రాజకీయం. ఏపీలో కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఇలాగే ఉన్నాయి, ఇంతకు తక్కువేం లేవు. అసెంబ్లీలో నేరుగా మాజీ ముఖ్యమంత్రిని సైకో అని సంభాషించడము, బల్లాలు చరుస్తూ సంబరపడ్డాన్ని చూస్తే అర్రెర్రెర్రెర్రె ఇలా అయిపోయిందేంటి, మన రాజకీయం ఈ స్థాయికి నేలమట్టమైందా అని ఆశ్చర్యం వేయక మానదు. ఇక పెద్దల సభలో నేరుగా ఒక మహిళా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి సమాధానంగా మీరు పీకిందంటే 5 సంవత్సరాలు చెప్తా మీరు పీకింది, ఎస్ ఇలా మాట్లాడిన తీరు నివ్వెరపరుస్తుంది. పెద్దల సభ, పైగా విద్యాశాఖ మంత్రి మహిళ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెబుతూ ఇలాంటి కామెంట్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరం అనిపిస్తుంది, షాకింగ్గా అనిపిస్తుంది. మనమేమో మన ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు ప్రయోగించిన భాష మీద నెత్తి నోరు మొత్తుకొని రకరకాల ప్రచారాలు చేసి అదంతా నిజం అని నమ్మించుంటాము. కన్నీళ్లతో జనం కాళ్ళు కడిగేసి ఉంటాం నమ్మండని. తీరా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని కంటే గనుడు ఆచంటం వల్ల అన్నట్టుగా వాళ్ళు కూడా ఎప్పుడూ ఇలా చేసి ఉండరు, ఇలా అని ఉండరు అనిపించే స్థాయిలో మాట్లాడుతూ ఉంటే మనల్ని సమర్థించే వాళ్ళే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితికి పోతున్నారు ఇప్పుడు. నిజం కదా ఇది. నడిపించాల్సిన వాళ్ళు, శుద్ధులు చెప్పి దారికి తేవాల్సిన వాళ్ళే రాజకీయ ప్రకటనలు కుర్చీలో కూర్చొని చేస్తూ ఉంటే తమ్మినేని సీతారాం జమానా బెటర్గా ఉండేదేమో అని అనిపిస్తే అది మన పొలిటికల్ టిల్ట్ కాదు, వాస్తవమే అని అనుకోవాలి ఇప్పుడు కదా. ఏపీ అయినా తెలంగాణ అయినా రాజకీయాల్లో భాష ఇంతలా దిగజారిపోవడానికి, ఇంత దారుణంగా తయారవడానికి కారణం ఏంటి అంటే పర్సనల్ వెంజెన్స్, గ్రెడ్జ్. సభ అనేది జనం సమస్యలు చర్చించడానికో, విధానాల్లో దమ్మెంతో పదినంతో చూపించడానికి వేదిక అనే విచక్షణను మనం గాలికి వదిలేసాం. ఎదుటి వాళ్ళ మీద మనం పైచేయి సాధించాలి, మనల్ని ఎప్పుడో ఇన్సల్ట్ చేసేశారు అని ఇప్పుడు అంతకు మించిన హ్యూమిలేషన్ వాళ్ళకి చూపించాలి అనే ఎజెండాతో పనిచేస్తున్నాం. 2 పక్కల మీడియా బాకాలుతోంది అధికారంలో ఉన్న వాళ్ళకి. అందుకోసమని చెల్లుబాటు అయిపోతుంది ఇప్పుడు.
అంతే కదా పరిస్థితి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం ఎదుటి వాళ్ళ మీద మనకి మైక్ ఇవ్వలేదని, దుర్భాషలు ఆడేశారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు 10 రెట్లు దుర్భాషలు మనం ఆడుతూ ఉన్నాం అనుకోండి, అడ్వాంటేజ్ వాళ్ళకే వస్తుంది. ఇంతకు మించిన తీవ్ర పదజాలాన్ని, దూషణల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని మన ఎక్స్పీరియన్సెస్ చెబుతూ ఉన్నాయి. ఇంత చెప్పిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది నాకు అసెంబ్లీలో. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఒకసారి గట్స్ ఉంటే సబ్జెక్ట్ మీద డిస్కషన్కి రండి అనే మాట వాడారు. గట్స్ అంటే దమ్ము అని అర్థం. ఆ మాటకే టీడీపీ తీవ్ర అభ్యంతరం చెప్పేసి ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, గట్స్ అనే పదం వాడతారా, అది రికార్డుల నుంచి తొలగించాలి అని యాగీ చేయడం నాకు గుర్తుంది. మీకు గుర్తుందా? గట్స్ అనేదే అంత అభ్యంతరకరమైన పదం అయితే బడువేనేమనాలి, పీకుతారు అనే మాట పెద్దల సభలో రావడాన్ని ఎలా చూడాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది మన రాజకీయం? ఎనీ కామెంట్స్? మన భాష కామెంట్లలో సంస్కారవంతంగా ఉండాలి. ఇది కేవలం విధానాల గురించి, సంప్రదాయాల గురించి చర్చించే వేదిక.